హాయ్ ఫ్రెండ్స్, ప్రేమ కిరణం బైబిల్ ఈజ్ అ వరల్డ్ మాన్యువల్ అనే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మనం ఆదికాండం 1వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. అందులో 14 నుండి 18 వచనములలో గల మాటలను గురించి మనం మరోసారి గుర్తు చేసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయము 14 వచనం నుండి, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కానియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగా కనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను అని వ్రాయబడింది. ఇకపోతే మనం ముందు వీడియోలో శుక్రుడు అనే గ్రహం యొక్క పాత్రను గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం బుధుడు అనే గ్రహం గురించి తెలుసుకోబోతున్నాం. మనం చదివే పుస్తకాలలో సృష్టి ఏర్పడడానికి 13.8 బిలియన్ సంవత్సరాలు పట్టింది అని చదువుకున్నాం. బిలియన్ అంటే 1000 కోట్లు అని అర్థమిస్తుంది. అంటే విశ్వం ఏర్పడడానికి సుమారు 13,500 కోట్ల సంవత్సరాలు పట్టింది. ఇక సౌరమండలం ఏర్పడడానికి 4.5 బిలియన్ సంవత్సరాలు పట్టింది. అంటే 4.5 వేల సంవత్సరాలు అని అర్థం. ఈ సమయంలోనే దేవుడు మనకు బుధుడు అనే గ్రహాన్ని కూడా చేశాడు. మరి ఈ గ్రహం గురించి తెలుసుకుందామా? బుధుడు, దాని యొక్క పని, దాని గురించినటువంటి క్లుప్త వివరణను మనం తెలుసుకుందాం. బుధుడు అంటే ఇంగ్లీష్లో మనం మెర్క్యూరీ అని పిలుచుకుంటాం. సౌరమండలంలో సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. బుధుడు సూర్యుని చుట్టూ పరిభ్రమణ కాలం. బుధుడు సూర్యుని చుట్టూ అత్యంత వేగంగా పరిభ్రమిస్తాడు. సూర్యుని చుట్టూ ఒక పర్యటనను పూర్తి చేయడానికి దానికి కేవలం 88 భూమి రోజులు మాత్రమే పడతాయి. బుధుడి పరిమాణం మరియు ఉపరితలం. బుధుడు సౌరమండలంలో అతి చిన్న గ్రహం. దాని ఉపరితలం బాగా క్రేటర్లు అంటే కోతలతో నిండి ఉంటుంది. ఇది చంద్రుని ఉపరితలంతో సమానం. ఇక బుధుడి వాతావరణం బాగా నాజూకుగా అంటే దాదాపుగా వాతావరణం లేనట్లే. అది రాత్రి చాలా చల్లగా అంటే -173 డిగ్రీ సెల్సియస్ వద్ద మరియు పగలు చాలా వేడిగా అంటే 427 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. బుధుడి యొక్క జీవం అక్కడ ఎటువంటి వాయువులు లేదా నీరు లేకపోవడం వల్ల మనకు తెలిసిన జీవం ఉండే అవకాశాలు చాలా తక్కువ. బుధుడు గురించి సంక్షిప్తంగా తెలియాలంటే బుధుడు సూర్యునికి అతి దగ్గరగా ఉండే చిన్న, వేగవంతమైన మరియు చాలా వేడి కలిగిన గ్రహం. సో ఫ్రెండ్స్, మనం బుధుడి గురించి ఇంకా కొంత సమాచారాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు దేవుని కాపుదల మనందరితో ఉండునుగాక. ఆమెన్.